గంగు ఇంకా జిగురు ఓయోలో దొరికితే ఎట్లుంటది మీరు చెప్పురి. ఫైనల్ అయితే మనమైతే ఓయోకి వచ్చేసినాం అనమాట. సో 302 రూమ్ తాళం. గంగు ఆడు జిగురుతో ఓయోలో ఉన్నాం. నమ్మలేకపోతున్నా. గంగు చూడు గైస్ ఓయోలో రూమ్ లో పోతుడు. చీచి చీరెను నీచి చీచి చీరెను ఏం చెప్పాడురా. అరే ఊరేసుకో సచ్చిపో ఈయన సచ్చిపో మంచం మీదే అన్నాడు కొంచెం త్వరగా అన్నాడు పెడతా అంటూ ఇక్కడ పెట్టాడు. అయిపోయింది నాకు పట్టాం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. సపోర్ట్ చేస్తారా అంటేనే వచ్చినా నేను. నువ్వు పెట్టుకో సావుడు రేపు కదా. ఇప్పుడు ఆయన కొత్త నిజం వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1. సో గైస్ జిగురుకు అన్ని రోజుల నుంచి అందరు సతాయిస్తారు కదా. సో జిగురుకి ఇలా బంపర్ ఆఫర్ ఇస్తున్నా. నువ్వు చెప్పు నెక్స్ట్ లెవెల్ వీడియో చేస్తావు ఒకరి మీద. నీకు ఓవర్ మీద రివెంజ్ తీసుకోవాలని ఉంది. నాకు చెప్పు వాళ్ళ మీద రివెంజ్ తీసుకో. రివెంజ్ అంటే ఏడవాలైనా మరి ఏడుస్తారు కాదు, రక్తం కన్నీళ్ళు రావాలి అట్లా చేసేస్తా. నేను ఇజ్జత్ తీసేస్తా మొత్తం. చెప్పు. గంగా అని ఉంది నాకు రివెంజ్. సో గంగు నువ్వు ఒక పని చేయాలా మళ్ళా చెప్పన్నా. నీకు ఒక ఓయో చూపిస్తా. ఆ ఓయోలో గంగుని విలు. అన్న ఓయో వద్దన్న నీకు దండం పెడతా. నా ఇజ్జత్ పోతే ఫస్ట్. ఏమి ఇజ్జత్ పోదు, మీరు ఎట్లయినా మొగోలే కదా. సో గైస్ ఇప్పుడైతే నేను చెప్పింది ఆగు ఇగో నేను ఏం చెప్తున్నా. గంగు ఇంకా జిగురు ఓయోలో దొరికితే ఎట్లుంటది మీరు చెప్పురి. నీకు ఒక ఓయో ఇప్పుడు తీసుకొని నేను వదిలేస్తా. అక్కడ పోయిన తర్వాత గంగు కొంచెం వీడికి రావా, నేను ఒక చిన్న ప్రాబ్లం లో ఉన్నా అని చెప్పు. లోపల రాగానే దర్వాజా మూసేయి. అదే టైంకి నేను ఎంట్రీ ఇస్తా. అర్థమైందా? ఈ వీడియో వాళ్ళ మమ్మీకి చూపిస్తే ఎట్లుంటది. రక్తం నిజంగానే రక్తం వస్తుంది కళ్ళలో. సో గైస్ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ వీడియో కాబోతుంది. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే పాపం ఏమో ఈమె ఆడుకుంటారు అందరు. ఈమె టైం కొండినప్పుడేమో అందరు తింటారు జిగురు జిగురు అంటారు. ఈ వీడియో వచ్చేసరికి ఈమెకి టార్చర్ చేస్తారు అనమాట. సో ఇప్పుడు గంగు జిగురు ఓయోలో దొరికిపోయారు ఇమ్రాన్ అన్నకి. ఎట్లుంది టైటిల్? సో గైజ్ ఈ వీడియో మాత్రం నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇలా గంగువాడు అయిపోయిండు. నేను యాక్చువల్లీ ఏమనుకున్నా అంటే నువ్వు విజయ్ మీద చేస్తావేమో అనుకున్నా. వద్దు విజయ్ మంచి. సో నీకు ఓయో దగ్గర వదిలేసిన తర్వాత వాళ్ళని పిలుస్తా. ఫస్ట్ నేను మా అందరితో మాట్లాడి సెటప్ చేసి నీకు చెప్తా. 20 minutes later. గైస్ ఫైనల్ అయితే మనమైతే ఓయోకి వచ్చేసినాం అనమాట. సో 302 రూమ్ తాళం. సో ఇది వచ్చేసి నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే గంగుకి ఫోన్ చేయాలి. నేను మనోళ్ళు కూడా అందరినీ పిలుస్తున్నా. నువ్వు గంగుకి ఫోన్ చేసి నాకు కొంచెం ప్రాబ్లం అయింది, ఇంటి నుంచి నేను బట్టలు అన్నీ తీసుకొని వచ్చేసిన, ఈడ ఓయోలో ఉన్నా, ఈడ మన సికింద్రాబాద్లో ఓయోలో ఉన్నా అని చెప్పి నేను అవతలికి వెళ్ళి వీడియో తీసా. రాగానే ఏం చేయి, చున్నీ తీసేసి డోర్ నార్మల్గా పెట్టు. అర్థమైందా? దాని తర్వాత నేను చేస్తా. మన వాళ్ళందరినీ పిలుస్తున్నా, బొబ్బు వీళ్ళందరినీ. ఈ కెమెరాలు అన్ని దొరికిపోతారు. రోడ్ ఏడికెళ్ళి వస్తుండే ఏంది అనేది ప్రతి ఒక్కటి దీంట్లో తెలిసిపోతుంది అనమాట. సో విజయ్, బబ్బు వీళ్ళందరూ ఫోన్ చేసిన
ఫోన్ చేసి ఇడికి రమ్మని చెప్పిన, అట్లా నేను గంగు కూడా ఫోన్ చేసి ఇడికి రమ్మని చెప్పు. టెన్షన్ పడకు, అర్థమైందా? ఏం కొట్టాడు, టెన్షన్ ఉన్నావు అని చెప్పు, తర్వాత నేను చేసుకుంటా. సో గైస్ ఈ వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ప్రెజెంట్ అయితే మనమైతే పోయి రాసుకో. నువ్వు వెళ్ళిపో, 3rd floor 302 రూమ్ లో ఉన్నావు. రైట్, దా చెక్. 15 minutes later. విజయ్ ఇగో ఇదే ఓయో హోటల్ అన్నమాట. సో ఇదే ఇక్కడ చెప్తా. ఏం ప్లాన్ చేయాలి? పప్పు అని అంటున్నాడు, పప్పు అని చెప్పాలి. ఎక్సైటింగ్ షార్ట్ అనుకో. ఏం చేపలు కూడా కాదు. ఇగో గంగు ఆడు జిగురుతోనే ఓయోలో ఉన్నాడు. జిగురుతోనా? నమ్మలేకపోతున్నాడన్నా. నిజంగా ఉన్నాడు. ఇది సెట్ చేసిన గంగు నేను పిలుస్తున్నా. నెక్స్ట్ లెవెల్ కాబోతుంది. మీరు అందరు నేను చెప్తున్నా కదా, గంగు ఇంత గలీజ్ అని మేమైతే అనుకోలేదు. ఒక అబ్బాయితోని, అరే ఈ వీడియో వాళ్ళ అమ్మ చూపారు ముందే కరోలు ఉంటాడు. మరి ఎప్పుడెప్పుడు ఛాన్స్ వస్తా అన్నట్టు ఉంటాడు. ఇలా రెడ్ హ్యాండెడ్ గా గంగుకి ఓయో రూమ్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్నాం. అవుతున్నా నేను ఆతృత చూడరు, వీళ్ళ ఆతృత. సో గాయ చూడు, నేను ఎంతవరకు కరెక్ట్. ఒక చిగురుతోనే ఓయోకి రావడం ఎంతవరకు మెసేజ్ చేసి పోతుంది. లోపల పోయి బాగా వీడియోలు చెప్పుకుంటాడు కానీ ఇప్పుడు. సో గైస్ గంగు సో గైస్ ఇది ఎంతవరకు కరెక్ట్. గంగు చూడరు గైస్, ఓయోలో రూమ్ లో పోతుడు. అయ్యో డోర్ పెట్టుకున్నా. ఇప్పుడు వచ్చినాక మళ్ళీ పోతే గంగుబాయ్ దొరికిపోయారు అనుకో. గంగుబాయ్ తర్వాత రాలేదు. ప్రాబ్లం ఇంటికి వచ్చినప్పుడు ఎందుకు చిన్న ప్రాబ్లము నేను చెప్తా కూర్చోను ఫస్ట్. చెప్పు. ఇగో కరెంట్ కూడా పోయినట్టుంది. ఫస్ట్ నువ్వు పిచ్చకొండ రూమ్ లోకి వచ్చి టీషర్ట్ డిప్పి కూర్చోయింది. అరే నువ్వు కూర్చోయినా ఏడిపోతున్నావు? టీషర్ట్ డిప్పు చెక్ డిప్పు అవసరం ఇవన్నీ. ఎందుకు ఇవ్వమంటావు టీషర్ట్? చున్నీ ఫస్ట్ పనుంది నాకు. చీచి చీరెను నీచి చీచి చీరెను.
నా అడుగు గంగు జరా కూర్చో చున్నితో కట్టేసి చెప్తున్నా ఎందుకు కొడుతున్నావు హోటల్ మెంటల్ అర్థం చేసుకో గలీజ్ ఉంటది జరుగు నువ్వు ఏం లేదు నువ్వు అంటే ఇష్టం కాబట్టి నేను ఇక్కడ పిలిచిన ఇప్పుడు ఏం చేస్తావు మాట్లాడుకుందాం ఏం చేస్తా ఏం మాట్లాడతావు నువ్వు అట్లనే ఏదో అర్జెంట్ ఉందంటే వచ్చినా నేను ముట్టుకోక మళ్ళా ముట్టుకోకన్నా నువ్వు చేయి ఫస్ట్ చేయి కొంచెం ఎవరో వచ్చిరు కంకు ఎందుకంటే ఎవరో వచ్చారు ఇప్పుడు బాత్రూమ్ ఉంటావు గంగు నా గడవసిన టెన్షన్ పెడుతున్నప్పుడు ఎవరు వచ్చిరో ఏమో డోర్ ఓపెన్ అవుతుంది నువ్వు సైలెంట్ ఉంటే నేను డోర్ తీసి చూస్తాను బాత్రూమ్ లోనే ఉండు వసి ఏం చేస్తున్నావు? నేనేం చేస్తున్నా ఎవరితో వచ్చినావు? నేను ఊరికేనే వచ్చిన గంగు వచ్చిందంట ఏడున్నాడు? గంగ ఎందుకు వస్తారు ఏడికి ఏమైంది విజయ్ ఎవ్వరు లేరు మీరు ఇమ్రాన్ నాది అరే ఏంద్రా ఏం చేస్తున్నావు? నీ బతికి అయిపోయింది నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా వచ్చినావా నువ్వు పిలిస్తే నేను వచ్చిందా ఇప్పుడు ఏంది కంగు నా నుంచి బ్యాడ్ చేస్తున్నాడు తీసుకొచ్చి నిన్నోడు చేస్తాడు నాకు మీ కొడుకు ఇగో అరే వాడు మొగోడు అని చెప్పి నువ్వు ఎట్లా చేయబోతే నాకు అవసరం లేదు ఇట్లా ఓడు సరే నువ్వు ఏం చేయలే అంటున్నావు మళ్ళీ బెడ్షీట్ ఎందుకు ఇట్లా అయింది బాత్రూమ్ లో పోయినా తప్పు చేయనోడు బాత్రూమ్ లో ఎందుకు దాచుకున్నాడు వచ్చిరేమని దాచుకున్నా నేను మొత్తం స్టోరీ వచ్చింది పిలిచింది గొడవ అవుతుంది అన్నది మాట్లాడమన్నది బట్టలు ఇప్పమన్నా నేను ఇప్పాలన్నా నేను నిజంగా మీరు అనుకోలేరా ఎవరు వచ్చారు సో గైస్ చూస్తురా చూడు గైస్ నేను చెప్తున్నా నేనే వచ్చిన రూమ్ లో ఏంది ఎవరైనా అమ్మాయి పిలుస్తే బయటికి జిగురు రూమ్ ఓయో పిలుస్తే ఎట్లా వచ్చినావు 100% స్క్రిప్ట్ ఇది 100% నువ్వు ఎందుకు దాచుకున్నావు స్క్రిప్ట్ మీరు చేసిన ఆపదలు ఉందంటే వచ్చినా అని ఇట్లా నన్ను ఇట్లా అటాచ్మెంట్ చేస్తాను అనుకోలేదు తీసుకొని వస్తావా అమ్మ తోడా వీడియోలో సపోర్ట్ చేస్తారా రా అంటేనే వచ్చినా నేను ఇప్పుడు మీరు అందరి ముందు నేను బ్యాడ్ అవుతున్నా మరి తీసుకొచ్చాను ఆమె పిలిచింది ఓయోకి వచ్చేస్తావా అరే ప్రాబ్లం ఉందంటే వచ్చినా సరే ఏం లేదు అంటున్నారు జరుగు
ఇవన్నీ ఎందుకు ఇట్లా అయినాయి? ఏది కూర్చొని మాట్లాడుకున్నాం ఏం చెప్పాడురా? అన్నా నేను పిచ్చాను అర్థమైంది. తప్పు చేయని వాళ్ళు రూమ్ లో ఎందుకు దాచుకుంటారు? నా పైకాన దాచుకున్నా తెలివనోడు వస్తే అరే గంగాడి కింద ఆలోచన రాలేదు. ఇంత గలీజైంది. అరే జిగురుతో ఇట్లా వచ్చి ఇట్లా దొరుకుతాడు. అయిపోయింది. నాకు కథం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. చెప్తున్నా మీరు మొత్తం అన్ని అనుకోరు. మధ్యలో రాకు మస్తు సీరియస్ అవుతుంది. అది వీడియో పెడతారు. చేసింది చేసి ఇప్పుడు ఆమె ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది? తప్పు చేయనప్పుడు ఎందుకు నాకు ఆపద అవుతుంది. నాకు ఇట్లా ఒకసారి మీతో మాట్లాడాలి పర్సనల్ గా. ఇమ్రాన్ చెప్పంటే నేను పిచ్చోని లేక సీదా బూస్ట్ హోటల్ కాడికి చక్క వచ్చి ఆపినవాడు. లోపలికి వచ్చిన తర్వాత తెలిసిన ఇక్కడ కూర్చుంది ఏడుస్తుంది. నేను లోపలికి రాగానే ఏమైంది శివరా అన్న షర్ట్ ఇప్ప అన్నది. నేను ఇప్పనా అన్న. గోడకేసింది ముట్ల పట్టుకుంది. బట్టలు అలిగిపోయినాయి. అవి అట్లా ఇది ఈ నలిగిందంటే అదే అన్న ఇట్లా అన్నది. నాకు ఫోన్ చేసిండు. ఏడవకుండా సరే అవన్నీ వదిలే. ఫస్ట్ చెప్పు ఏం జరిగింది? ఫోన్ చేసి 7 జిగురు అంటే బయట ఉన్నాను. నువ్వు అర్జెంట్ గా ఇక్కడ దగ్గర కానీ ఒక ప్లాన్ చెప్తా వీడియో వేద్దాం అన్నట్టుగా పిలిచిండు. నేను ఓయో రూమ్ కి పిలుస్తున్నాను అనుకోలే. నేను ఇక్కడికి వస్తే ఇది ఓయో రూమ్ అని రాసింది. నేను బయట లోపలికి వచ్చినాక డోర్ పెట్టిండు. చంపి పడేస్తామా చెప్తున్నా నీకు. అంటే నాకు మాట్లాడటం రాదు, నాకు కొరట రాదు. మాట్లాడికి వస్తే మాట్లాడు. నిజాన్ని చెప్పు. మళ్ళా సీసీ కెమెరా ఉన్నాయా? ఫస్ట్ ఓడ్ వచ్చింది. ఫస్ట్ ఓడ్ వచ్చింది. మాట్లాడదాం. బయట పోతే మన ఇజ్జత్ బరాబర్ కొడతా. అబద్ధం అట్లా చెప్తావు. చెప్పు మళ్ళా నిజాన్ని చెప్పు. ఓడ్ ఫస్ట్ వచ్చింది సీసీ కెమెరా చూడు. అరే నేను ఏదో పని ప్రాబ్లం ఉందని వచ్చినా నాకేం అవసరం? నాకేం చేసినా మళ్ళా ఫోను నా ఫోన్ ఏదో ఫోన్ చూపి మళ్ళా చూపించి మాట్లాడు జీవరు మళ్ళా అవసరం లేదు. ఎందుకు చూపి అమ్మా మేడం ఆపదుంటే ఆపుకోవాలి. అట్లా నా మీ రకంగా పిలిచిందో మన నాన్న ఎత్తేస్తుంది. అర్థమైంది నాకు. ఫస్ట్ అనుకుంటున్నా నేను అసలు ఫోనే లేకుండా లేపినాను కదా. ఏమైంది అనుకోని ఇలాగ వచ్చినప్పుడు ఇట్లా చేస్తుంది. సరే నువ్వు ఏం చేయలేదు. సరే మేము కూడా నమ్ముతాం. రూమ్ లో ఎందుకు దాచుకున్నావు? బాత్రూమ్ వచ్చింది అనుకో తెలిసినోడు దాన్ని మనకు డోరీ మీద తెలిసింది అనుకో. ఇప్పుడు గుర్తుపట్టే ఎలా నువ్వేందా అంటే నాకు గలీజ్ వాళ్ళకి ఎదికెళ్ళి మీదికి వస్తున్నప్పుడు నీకు తెలియదు. ఆపదుందంటే వచ్చినా నాకేం అవసరం కెమెరా పెట్టుకో చక్కగా వస్తుంది లోపలికి. ఇది ఒకటి
నీకు ఇష్టం ఉంటే పెళ్లి చేసుకుంటా అంటే ఎప్పుడు చేసేస్తాం. మజా కాదు ఉన్నది చెప్తున్నా. నిన్ను చేసుకుంటా అంటే ఇంకోటి చేసుకుంటా అన్నాడు. ఫస్ట్ చేసింది చచ్చిపోతారు ఒకటే అందరు బయటికి వారి విజయాన్ని ఉదారుస్తాడు. డబల్ గేమ్ చేసేసావు నన్ను రూమ్ కి వచ్చి నన్ను అంటారేమన్నా. అందుకే నేను ఏమంటున్నా, ఇది ఏది ఉన్నా మన మధ్యలోనే ఉండాలి. ఇది బయట అయిపోతుంది. చేసేస్తాం రా భయ్. ఎవరికేం ఫీలింగ్ వస్తుందా? సరే ముద్దు పెడుతున్నావు అయితే ఇప్పుడు బుద్ధి పెడితే అయిపోతా. ఏదో పని కోసం చేసిన అందరూ ఒడ్డు పెట్టుకొని వెళ్ళి అబ్బాయి ఏం లేదమ్మా తల్లి మాకు ఆడాయిట. నువ్వెందుకు పిలిచినావు? అమ్మగరా నాయన ఇదేం కాలే ఏం కాలే అంటున్నావు. ఇది ఎందుకు ఎర్రగా గట్టిగా మామ మర్కయ్యా నీ చున్నే వీకాలా? నీ చున్నే వీకాలి. వీడియో గిడియో పెట్టరు. ఎన్ని వీడియోలు చూడలే అన్నతోటి తమాషా చేస్తారు. సైడ్ ఓవర్ మాట్లాడు. ఏది ఉన్నా ఇయాలనే ఇయాలా పూలు వీళ్ళు తెచ్చేసేద్దాం. గంటలు కూడా చేద్దాం మేము అనుకుంటా. ఊరేసుకొని నాకు ద్రోహమైంది. అది మా గాడ్రా మన ఆమె లైఫ్ ఎందుకు నువ్వు విసుకు మీద అరే నేను నిజం మొత్తం ఇజ్జత్ పోతుందిరా. వీడియో నేను పెట్టా మీ మమ్మీకి చూపిస్తా నేను. అంటే ఇగో మీ కొడుకు ఇట్లా చేస్తుండో, ఇగో ఓయోకి ఇట్లా వచ్చి ఏమైనా టెన్షన్ అయితే ఫోన్ లో వేసి చెప్తారు. ఇప్పుడు ఇట్లా ఇట్లా వేసి ఎట్లా మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైతే లోపల దాచుకున్నావో బండారం మొత్తం బయట. నన్ను పిలిచిండు గంగు. ఇంత గట్టిగా దాచుకోకని కూడా చెప్పినా లేదా నిన్ను? ఇంత కాపాడు నీకు వచ్చింది ఆయనకు వచ్చింది. వాడు వచ్చినప్పుడు ఎట్లా చేసిండు విజయ్ నువ్వు ఆడికెళ్ళరా, నువ్వు ఆడికెళ్ళరా, నేను వచ్చిన ఆయన కాదు. ఎట్లా ఎట్లా చేసిండు జిగురు నేను గంగు. నేను రా ఫస్ట్ ఇక్కడ వచ్చి కూర్చొని మాట్లాడతాను. గుంజేసండి ఎందుకంటే ఎట్లా చేస్తున్నావు పిచ్చి చేసిన అంటే నువ్వు అంటే ఇష్టం జిగురు నాకు అందుకోసం అది అని చెప్పేసి అన్నాడు. మంచం మీదే అన్నాడు కొంచెం త్వరగా అన్నాను పెడతా అంటూ ఇక్కడ పెట్టాడు. అన్నవాని మీద నిజం చెప్పేసి వీడియో చేసిండు మళ్ళీ ఉన్నాడు. మీరు వచ్చి డోర్ బట్టలు ఆల్రెడీ ఎంకలికలు అన్ని ఊసిపోయినాయి. ఎట్లా ఉంది వీడియో పెడతారు నాకు చచ్చిపో చచ్చిపో. అరే ఊరేసుకో చచ్చిపో. ఈయన చచ్చిపో.
నేనైతే ఒకటే చెప్తున్నా, నేను డైరెక్ట్ ఇగో ఇట్లా చేసిరు, ఇప్పుడు ఏం చేయాలా మీరే ఎప్పుడు నేను ఈ వీడియో పెట్టేస్తా, అప్పుడు మీరు ఏం మాట్లాడతారు మాట్లాడతారు. ఏంది ఏం చేస్తున్నావు? వీడియో తీస్తానే ఇట్లా అంటుండు, టెస్ట్ చెప్పమంటుండు, ఎట్లా టెస్ట్ చేయాలి ఏమని చెప్పాలి? నన్నే పట్టుకున్నా, ఇట్లా పట్టుకుంది, ఇట్లా పట్టుకున్నా చూపి గట్టి చెప్తున్నా కూడా ఎట్లా నమ్మకుండా ఆమె గట్టి చెప్తుంది ఈయన ముంగట్నే. అది కాదన్నా ఆమె గట్టిగా అంటుంది స్కూల్ పోయి అది ఎట్లా నువ్వు ఇర్ఫాన్ గారు ఏమనుకుంటాడు, ఏమి ఇచ్చారు, ఏమి చేసే లెక్కలు అవి. ఇప్పుడు నీకు చూసి అనిల్ గాడు అవు అర్చాడు ఆ నరేష్ గాడు ఇవే నేర్చుకోరా? ఆల్రెడీ పోతారన్నా అదేనా ఆలోచించాలా కదరా? అరే జిగురులో ఏం నచ్చిందిరా నీకు చెప్పు నాకు ఒకటి. ఆమె లిప్స్ ఇంకేముంటే ముఖం ముద్దు పెడతారు కదా, ప్రతి వీడియో ముందు పెట్టింది అదే అయిపోయింది. ఇప్పుడు బాధపడి లైట్ తీసుకో. ఏం చేయాలంటే మీరు నమ్మతారు, ఏం చెప్పాలి ఏమో వీడియో అయితే పెట్టేస్తాను మీ ఇష్టం. నువ్వు పెట్టుకో సావుడు రేపు పొద్దుగానే. ఏదో నిరూపించుకో. కింద వృత్తి వస్తాయి, చేసింది అంతా లెక్కలు అట్లాంటివి. ఇప్పుడు లెక్కలేమో ఇట్లా ఏడుస్తుడు, అవసరం అన్న? ఎందుకు ఏడుస్తుంది అడుగురి, మాట్లాడుతున్నావు నన్ను అంటున్నా. ఏదిరా అంత మంచిగా అర్థమైంది, నువ్వు రాగానే లోపలికి తప్పేం చేయట్లేదు కదా, ఎందుకు లోపలికి పోతున్నావు అని కూడా అన్నా కదా. అన్న లోపలికి పోయి దాచుకున్నాడు, అప్పుడు ఎందుకు దాచుకుంటున్నాను? కాదు ఎందుకు దాచుకున్నావు? నేను నిజంగా నేను పిలిచిన మాట నిజం చెప్పు. పిలవలే? నేను పిలిచినావా పిలవాలి? నిజం చెప్పు. ఇష్టం ఉంటే ఇష్టం ఉందని చెప్పి ఇగో నేను ఒక మాట చెప్తా, నిజం చెప్పు. ఇప్పుడు నేను అదనుకో ఏం చేసిండో నాకు చూపి, కరెక్ట్ చూపి. ఆమె ఎట్లా చేసింది ఫస్ట్ నాకు చూపి. నేను చెప్తాను వచ్చిన అడుగు అడగచ్చు. నరేష్ తెచ్చి ఇప్పుడు నువ్వు చేసిన లెక్కలు కూడా నేను చెప్తాను. ఇట్లా కూర్చుంది, గమ్మొస్తున్నా లోపలికి చెప్పు జిగురు ఏమైంది? ఇట్లా కూర్చో అన్నా. అన్న అట్లా ఇవ్వాలి అన్న, ప్లీజ్ అన్న, ఇజ్జత్ తీయకు. ఆమెనే ఇంకా నాకు టీషర్ట్ ఇప్పు అన్నా అన్న. ఇట్లా కూర్చోన్నా, ఇట్లా పెట్టిందన్న. నేను ఏదో మాట్లాడుతున్నా అనుకున్నా. నేనేమన్నా నేను నా చేతులు ఇట్లా కొట్టిస్తా, తీసేసి తీయగానే ఇట్లా ప్లీజ్ నువ్వు షర్ట్ ఇప్పని అన్నది. నాకు వద్దు, నాకు భరిస్తుందని నేను అన్న. షెట్టిప్పు అని జర టార్చర్ పెట్టినా నన్ను. అలా కాడకు నాకు ఇజ్జత్ అవుతుంది, బయట మంచి పేరు ఉందని నేను చెప్పిన. లేచి దొరికిన అటుకు గొడవకి వచ్చి దాని మాట పట్టేసుకున్నాను. ఇట్లా కూర్చొని అట్లా వెళ్ళిపోయినా ఉరికినా. అమ్మా ఇట్లా పోయిందిగో. ఇప్పుడు నేను వచ్చేసిన అనుకో, ఇట్లా ధనాన్ని తీసుకున్నా చెప్పి తిన్నా. ఇట్లా తీసే టైంలో మీరు డోర్ కొట్టిరు. అరే అమ్మ ఇంటి గోరు వచ్చిరా మీరు తెలియను రాగానే రబ్బరా పోయి తీసి దాచుకోగానే మీరు ఎంట్రీ కొట్టిరు. అల్లుతుండే మొత్తం
చెప్పింది రివర్స్ ఉందా ఇప్పుడు నేను కేక్ చూపిస్తా. ఇప్పుడు నువ్వు గంగు నేను జిగురు వచ్చిన. అంటే నువ్వు వచ్చినావు ఇప్పుడు నిజంగా నువ్వు వచ్చినావు. నేనే వచ్చిన. నిజంది ఓకే చెప్పు. ఆయన గంగు నువ్వు జిగురు నేను గంగా. నువ్వు గంగు నేను జిగురు. చెప్పు గంగు పిలిచినావు అంటే ఆడికి వచ్చి కూర్చోను. దాజు వీడు ఊసో ఆడికి వచ్చినందుకు గంగు చెప్పు. దాజు చీటలు వేసిందా నీకు చెరువు సేమ్ ఇట్లానే ఇట్లా నాకు నచ్చదంటే ఇట్లా గోడ కొట్టేసిండు నన్ను. నేను గోడ కొత్తినా ఇంకా అమాయక మీరు కించం నన్ను బ్యాడ్ చేస్తున్నావు నేను పిలిచిన అది అని చెప్పేసి నేను నాతో ఇట్లా చేసినావు బయటికి పోయి ఏం చేసినావు దిగుడు మంచిగా మాట్లాడు ఏది మంచిగా మాట్లాడేది నువ్వు మీది మీదకి రాకు చెప్తున్నావు మీది మీదకి రాకుండా మాట్లాడుతావు తప్పు చేసిన నువ్వు వరితే తప్పు అరే జబ్బుమన్నా చెప్పు చెయ్యకుండా ఫస్ట్ చెప్పు ఫస్ట్ నేను ఏం చెప్పాను నువ్వు చెప్పాలా? ఏం చెప్పాలి నిజం చెప్పినప్పుడు మళ్ళీ ఇంకేం చెప్పాలి ముట్టుకోలే నేను పాత వీడియోలో అందరు చూసిండు ఎట్లాంటి పాత వీడియోలు అన్ని చూసి కదా ఇప్పుడు ఆయన కొత్త నిజం చెప్పు నిజం నువ్వు చెప్పను ఏం చెప్పాలి లైట్ తీసుకొని దీన్ని మనం బయట పోయి మాట్లాడుకుందాం ఈ హోటల్లో మాట్లాడు చూస్తారు కదా వీడియో వీడియోస్ అను డైరెక్ట్ తీసే నడు